హలో! నమస్తే. అందరు బాగున్నారా? నేను లాస్ట్ 2 వీక్స్‌గా ఒక డైట్ చేస్తున్నాను. అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 2 వీక్స్‌లో 2 కేజీస్ అయితే తగ్గాను. అది కూడా చాలా హెల్తీగా. ప్రతిసారి అనుకుంటున్నాను కానీ మధ్యలో ఏదో ఒకటొస్తుంది, ఆగిపోతుంది. అలా కంటిన్యూ చేయలేకపోతున్నాననమాట. ఒక్కసారి బ్రేక్ వచ్చిందంటే అది కంటిన్యూ చేయడం కష్టంగా ఉంది. బట్ లాస్ట్ 2 వీక్స్ మాత్రం నేను అనుకున్నాను లేదు ఈసారి ఎలాగైనా లాక్ ఇన్ అవ్వాలి అని. మధ్యలో ఏమొచ్చినా కానీ ఆపకూడదు అని ఫిక్స్ అయ్యాను. అండ్ యూ వోంట్ బిలీవ్ మీ, నేను ఈ 2 వీక్స్‌లో మ్యాక్సిమం లైక్ ఎవ్రీ డే అన్నా లేదంటే ఎవ్రీ అదర్ డే అన్నా లైక్ 2 వీక్స్ 14 డేస్‌లో ఒక 10 డేస్ మాత్రం నేను ఇవే రెసిపీసే తిన్నాను. మీరు ఏమైనా అనుకోవచ్చు అలా తినగలుగుతామా? ఒకే రోజు ఒకే రెసిపీ తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా! ఇలా అనుకుంటారేమో కానీ బట్ ట్రస్ట్ మీ, ఇది నాకు చాలా వర్క్ అయింది. హోప్ ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక 2 వీక్స్ కంటిన్యూ చేయబోతున్నాను. రిజల్ట్స్ అయితే ఆబ్వియస్లీ పక్కన పెట్టేసి తర్వాత చూసుకుందాం రిజల్ట్స్ గురించి. బట్ నేనైతే ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను అండ్ డిసప్పాయింట్ అవ్వకూడదు అనుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇన్ని రోజులు చేస్తున్నాను కానీ నాకు డైట్ నేను సరిగా ఫాలో అవ్వలేదు. వర్కౌట్స్ అయితే నేను చాలా ఫ్రీక్వెంట్గా చాలా కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటాను. బట్ డైట్ విషయానికి వచ్చేసరికి అటు ఇటు అవుతుంది. అందుకే ఈసారి నేను డైట్‌లోనే చేంజెస్ చేయాలి అనుకున్నాను. నాకు తెలుసు డైట్‌లో చేంజెస్ చేస్తే మాత్రమే మనము వర్కౌట్ ఎంత చేసినా కూడా డైట్ అనేది 70% మనకు వర్క్ అయ్యేది. వర్కౌట్స్ ఓన్లీ 30% వర్క్ అవుతాయి. ఇన్ని తెలిసి కూడా నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. బట్ ఈసారి ఎలాగైనా నేను చెయ్యాలి, స్టార్ట్ చేయాలి అని చెప్పి చేశాను. 2 వీక్స్‌లో ఇదన్నమాట నా రిజల్ట్స్. అండ్ నేను ఇది డెఫినెట్‌గా కంటిన్యూ చేయబోతున్నాను. నా ఇంటర్మిటెంట్ టైమింగ్స్ వచ్చేసి ఫాస్టింగ్ టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి 7 లోపు నేను ఏమైనా తినేస్తాను. 2 టైమ్స్ మాత్రమే తింటాను. అది కూడా వెరీ హెల్తీగా ఏది పడితే అది అస్సలు తినను. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పన్నీర్ తెచ్చుకున్నాను కాస్కో నుంచి. 50 గ్రామ్స్, ఒక 10 గ్రామ్స్ అటు ఇటు అయినా ఏం కాదు. 50 గ్రామ్స్ అంటే మనకి వెజ్జీస్ అన్నీ కలుపుకొని రెసిపీస్‌లోకి చేసుకునేసరికి మనకి ఆ పూటకి 20-25 గ్రామ్స్ ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇలా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో కట్ చేసుకొని పెట్టుకొని అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సో దట్ అవి చెడిపోకుండా ఉంటాయి. నాకెప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్యాక్ తీసుకొని లైక్ ఒక జిప్‌లాక్ బ్యాగ్ తీసుకొని బయట పెట్టేసుకొని చేసుకుంటాను. మిగతావన్నీ పాడైపోకుండా ఉంటాయి. ఈ 2 వీక్స్‌లో నేను చాలా 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 ఎక్కువ తినింది ఏంటి అంటే ఎయిదర్ మార్నింగ్ కానీ, ఎయిదర్ ఈవినింగ్ కానీ నేను శనగపిండి జస్ట్ హాఫ్ కప్పు మాత్రమే శనగపిండి తీసుకొని అందులోకి వాటర్ పోసి సాల్ట్ వేసి కలుపుకుంటాననమాట. బాగా మిక్స్ చేసుకున్న తరువాత అందులోకి వెజిటబుల్స్ లైక్ లిటరల్లీ ఎలా అంటే మనం వెజిటబుల్స్ ఊతప్పం చేసుకున్నట్టు ఉండాలి కానీ ఏదో శనగపిండి దోస చేసుకున్నట్టు అస్సలు ఉండకూడదు. అంతగా కలిపేసుకుంటాను. దీంట్లోకి నేను పన్నీర్ యాడ్ చేస్తాను. వెజిటబుల్స్ 100 గ్రామ్స్ యాడ్ చేస్తాను. పన్నీర్ 50 గ్రామ్స్ యాడ్ చేస్తాను. అండ్ హాఫ్ కప్పు శనగపిండి, దాంట్లోకి వాటర్, ఇంతే. ఇవన్నీ కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం చాలా ఇన్స్టెంట్‌గా కూడా చేసుకోవచ్చు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది ఇంకా నిజం చెప్పాలంటే. అది నేను పాన్ మీద జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటాను. నేను లైక్ దోసలాగా కూడా కాకుండా ఊతప్పంలాగా కొంచెం మందంగానే చేసుకుంటాను. అండ్ కొంచెం సిమ్‌లో పెట్టి వేయించుకుంటాననమాట. దాన్ని బాగా మంచిగా చేసుకుంటాను. తర్వాత తీసేస్తే మనకి చాలా 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 టేస్టీగా ఉంటుందిది. అండ్ ఇవి మొత్తం ఇదంతా పోసేసుకుంటాను కదా! ఆ పిండి ఎంతైతే కలుపుకున్నానో అంతా పోసేసుకుంటాను. అవి తినేసరికి నాకు చాలా హెవీ అనిపిస్తుంది. ఇంకా నాకు స్టమక్ కూడా ఫుల్‌గా ఉంటుంది. నేను ఇంకా సాయంత్రం వరకు ఏమీ తినను. లైక్ 4-4:30 వరకు నేను ఇంకా ఏమీ తినను. మధ్యలో కావాలి అనుకుంటే నేను ఫ్రూట్స్ తింటాను. ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక బౌల్‌లోకి వేసేసుకొని కొంచెం తినేస్తున్నాననమాట. అంటే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను విత్ డేట్స్ అండ్ చియా సీడ్స్. అవి నేను ఒక చిన్న కప్‌లో వేసుకొని తినేస్తున్నాను ఫ్రూట్స్‌ని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఇదే ఉంటుందనమాట. లేకపోతే లంచ్ డైరెక్ట్‌గా చేసుకుంటాను. లంచ్‌లో ఏముంటుందంటే రైస్ అయితే ఓన్లీ 80 గ్రామ్సే పెట్టుకుంటాను. దాల్ 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ అలా పెట్టుకొని పక్కన వెజిటబుల్స్ 100-150 గ్రామ్స్ అండ్ స్ప్రౌట్స్ 100 గ్రామ్స్ కంపల్సరీ పెట్టుకుంటాను. స్ప్రౌట్స్ లేకపోతే చెన్నా కానీ, రాజ్మా కానీ, బ్లాక్ చెన్నా కానీ, పన్నీర్ కానీ ఇలా ఏదైనా పెట్టుకుంటాను. 50-100 గ్రామ్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు. నాకు ఇది కడుపు నిండుతుందా అంటే చాలా ఈజీగా నిండుతుందండి. నాకు వెజిటబుల్స్ అవన్నీ తినేసరికి కడుపు ఫుల్‌గా అయిపోతుంది. రైస్ అంత కొంచెమా అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ రైస్ ఎంత తక్కువ తిని కూరగాయలు కానీ, పప్పు అవి ఎక్కువ తింటేనే మంచిది మనకి.
నాకు సరిపోతుంది. ఆ తర్వాత డైలీ 45 మినిట్స్ టు 1 అవర్ వాకింగ్ అనేది కంపల్సరీ. మేము ఈవినింగ్ కానీ, పొద్దున కానీ ఏ టైం కుదిరితే ఆ టైం నేను మా హస్బెండ్ వాకింగ్‌కి వెళ్తున్నాము. సమ్మర్ వచ్చింది అంటే నేను ఇంకా డెఫినెట్లీ వాకింగ్‌కి వెళ్తూనే ఉంటాను. అండ్ నాతో పాటు మా వారు కూడా వస్తూనే ఉంటారు. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు నేషనల్ లిప్స్టిక్స్ డే సందర్భంగా షాపర్స్ డ్రగ్ మార్ట్లో కొన్ని లిప్స్టిక్స్ మీద 50% ఆఫ్ ఉందంట. సో నేను నా ఫ్రెండ్ ఊరికే చూద్దామని వెళ్తున్నాము, ఏమైనా ఉన్నాయేమో తెచ్చుకుందామని చెప్పి. పొద్దున్నే 9:30, 9:45 అవుతుంది ఇప్పుడు టైం. మళ్ళీ లేట్గా వెళ్తే ఉండవు డెఫినెట్లీ, త్వరగా స్టాక్ అవుట్ అయిపోతాయి. అందుకే పొద్దున్నే వెళ్ళలేదే అనుకోండి, డే అయిపోయేసరికి అవన్నీ క్లియర్ అవుట్ అయిపోయి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. హాలిడేస్ కదా, పెద్దగా వర్క్ కూడా ఏం లేదు, అందుకే పొద్దున్నే వెళ్ళి నేను ఈ లిప్స్టిక్ కొనుక్కున్నాను, ఇంకేం కొనలేదు. అయితే నేను ఇంకొక స్టేపుల్ ఫుడ్ ఏంటి ఈ 2 వీక్స్ నుంచి అంటే నేను చపాతీ ర్యాప్ చేసుకుంటున్నాను. అదే సేమ్ పన్నీరే యూస్ చేస్తాను, వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటాను, నాకు ఏవి దొరికితే అవి, ఇంక్లూడింగ్ క్యాబేజ్ కూడా వేస్తాను, ఇంకా ఏవైనా వెజిటబుల్స్ ఉన్నాయంటే అవి కూడా వేస్తాను అనమాట. అవన్నీ జస్ట్ 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ తీసుకొని సాటే చేసుకుంటున్నాను. అంటే ఇలా మనం మిక్స్ చేసేసుకొని నీట్‌గా కొంచెం మగ్గేంత వరకు పెట్టుకుంటే చాలనమాట. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. మీరు ఆయిల్ ప్లేస్‌లో ఘీ వేసుకున్నా కూడా బావుంటుంది. నాకు ఈ పన్నీర్ ప్యాన్‌కి అతుక్కుంటుంది కదా! అవి నాకు ఎంత క్రిస్పీగా అయితే అంత టేస్టీగా అనిపిస్తాయి. నాకు అలా ఇష్టము. కానీ ర్యాప్‌లో పెట్టుకొని తిన్నామే అనుకోండి, అవి ఎలా పెట్టుకున్నా కూడా మనకేం పెద్దగా టేస్ట్ తెలియవు. కాబట్టి నేను ఇలా ఇంకా ర్యాండమ్‌గా అన్నీ కలిపి మిక్స్ చేసి ఫ్రై చేస్తాను. తర్వాత ఒక పక్కన గ్రీన్ చట్నీ కూడా చేసుకుంటాననమాట. ర్యాప్‌లోకి గ్రీన్ చట్నీ ఈజ్ మస్ట్ నాకు. లేకపోతే నాకు టేస్ట్ పెద్దగా అనిపించదు. గ్రీన్ చట్నీ కూడా చేసేసుకొని అంటే పుదీనా, కొత్తిమీర, కొంచెం పప్పులు, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఉడికించిన కాబూలి చెన్నా కానీ, బ్లాక్ చిక్ పీస్ కానీ, లేదంటే స్ప్రౌట్స్ కానీ ఏముంటే అవి కొంచెం యాడ్ చేస్తాను. అవన్నీ వేసి కొంచెం నిమ్మకాయ పిండేసి, ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాను వీటిలోకి. ఇది చపాతీ మీద పెట్టేసుకొని ర్యాప్ చేసుకొని దానిపైన గ్రీన్ చట్నీ వేసుకొని తింటాను. నేను మర్చిపోయి నేను అది ర్యాప్ చూపియడం మర్చిపోయాననమాట. అండ్ నా ఫేస్ మీద లిప్స్టిక్ ఉందని ఏమనుకోకండి. నేను మీకు ఇందాక లిప్స్టిక్ చూపించాను కదా! అది అప్లై చేసుకున్నాను. అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. లైక్ 24 అవర్స్ అలానే ఉంటది. అందుకే అంత థిక్‌గా ఉంది. నేను ర్యాప్ చూపియడం మర్చిపోయానని చెప్పి మా ఆయన్ని అడిగితే ఇలా దాంట్లో పెట్టి ర్యాప్ చేసి చూపిస్తున్నారు. ఇలా ఉంటుంది ర్యాప్ అని చెప్పేసి. బట్ దిస్ ఈజ్ సో టేస్టీ. ఇంట్లో అందరూ ఈవెన్ పిల్లలు కూడా తింటారు నేను చేసుకున్నాను అంటే. ఒక్కటి తినగానే కడుపు నిండుతది కానీ నేను 2 తింటాను. ఎందుకంటే నాకు ఎనర్జీ కావాలి కదా రోజంతా, అందుకని. జస్ట్ గివ్ యూ సమ్ క్లారిటీ, నేను రోజు వెయిట్ చెక్ చేసుకున్నాను. రోజు మారుతూ వచ్చింది. ఒక్క రోజులో అయితే ఇది డెఫినెట్లీ మారలేదండి. సో ఇది కన్సిస్టెంట్‌గా చేస్తే మాత్రమే వచ్చిన రిజల్ట్స్. సో మీరు కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఇక వీకెండ్ వస్తుంది. వీకెండ్‌లో అయితే కొంచెం డైట్ అటు ఇటుగానే అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్‌తో మీట్ అవుతూ ఉంటాము. బ్యాడ్మింటన్ ఉంటుంది. బ్యాడ్మింటన్ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం తినాల్సి వస్తుంది. ఎనర్జీ కావాలి కాబట్టి ఫుల్‌గా క్యాలరీస్ అవి బర్న్ చేస్తాము. అందుకే బై ద వే రీసెంట్‌గా మేము వినే పాటలు ఏంటో తెలుసా? మీకు కూడా ఈ సాంగ్ నచ్చుతుందా? నాకెందుకో ఈ సాంగ్ చాలా నచ్చుతుంది. ఏదైనా అంతాక్షరి వచ్చిందంటే చాలు, నా లెటర్ వస్తే ఈ సాంగే పాడతాను నేనైతే. నా పిల్లలకి కూడా తెలుసు. కానీ వాళ్ళెప్పుడూ లైవ్‌గా ఈ సాంగ్ వినలేదు. నేను పాడుతుంటేనే విన్నారు. అందుకే ఈసారి కార్‌లో పెట్టాననమాట. ఒక 3 టైమ్స్ పెట్టేసరికి వాళ్ళకి కూడా నచ్చింది కార్‌లో. అయితే మేము ఐకియా షాపింగ్‌కొచ్చాము. మా హస్బెండ్‌కి ఆఫీస్ చైర్ తీసుకోవాలి. అండ్ మా బెడ్ విరిగిపోయిందనమాట. ఎందుకంటే అది తెచ్చుకొని కూడా 7 ఇయర్స్ పైనే అవుతుంది. ఆ బెడ్ ఇప్పుడు సైడ్‌కి విరిగిపోయింది. అందుకే కొత్త బెడ్ కూడా చూద్దామని. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? కెనడాలో మీరెక్కడికెళ్ళినా కూడా కాలిఫోర్నియా కింగ్ బెడ్ ఫ్రేమ్ దొరకదు. అమెజాన్‌లో అలా వెతికితే దొరుకుతుంది. కానీ స్టోర్స్‌లో అయితే దొరకదనమాట. వెళ్ళేసొచ్చాం మేము ఆల్రెడీ. మాదేమో కాలిఫోర్నియా కింగ్ బెడ్ యూఎస్‌లో తీసుకున్నది. బట్ దీనికి తగ్గ ఫ్రేమ్ మాత్రం ఇక్కడ దొరకలేదని అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాలి అనుకున్నాం. బిఫోర్ ఆర్డరింగ్ ఒకసారి ఐకియాలో చెక్ చేద్దామని చెప్పేసి వచ్చామనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఆఫీస్ చైర్స్ చూస్తున్నారు. పడుతుందా? నీకు దొరలాలి కదా! కూర్చుంటే వెనక్కి దొరలాలి కదా. ఉండు నాన్న చూద్దాం.
దొరుకుతుందా? అది బాగుంది యాక్చువల్లీ వైట్. అలవాటు కావాలి కదా, అలవాటు అయితే బాగుంటుంది. బాగుందా నీకేది? నీకు అది బాగుందా? 179 ఎంత? 179 కదా. ఫోటో తీసుకున్నాను అక్కడ చూద్దాం. అబ్బుగా టెస్ట్ చేస్తున్నాం. అబ్బుగా అప్రూవ్ చేయాలి కదా. వాళ్ళైతే కూర్చోడు చేయండి. నువ్వు వేరే చేయను అన్న. ఏది నీదా? ఏది? అవునులే నాన్న, నీకే కంఫర్టబుల్గా ఉండాలి. అంత పెద్దదా? ఎందుకే వెనకాల కంఫర్ట్ ఉండదు, నాకు నచ్చలేదు. వెనకాల కొంచెం క్యూషనీగా ఉండేది తీసుకో. లాంగ్ అవర్స్ కూర్చుంటారు కదా. ఇమాజిన్ చేసుకో. నేను ప్రైస్ చూసావా? ప్రైస్ నచ్చలేదా? అంత తీయలేదు, నీకు ప్రైస్ నచ్చలేదు. చూడు, నీకు నచ్చిందా? సో ఐకియాలో అయితే కొన్ని ప్లేట్స్ అవన్నీ కూడా చూసామన్నమాట. చైర్స్ అయితే చూసాము, పిక్చర్స్ తీసుకున్నాము. ఒకసారి అమెజాన్లో చెక్ చేసి ప్రైస్ కంపారిజన్ చేసుకొని సో ఆబ్వియస్లీ ఆర్డర్ చేద్దాము అని డిసైడ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ ట్రేస్ ఇవన్నీ చాలా అట్రాక్ట్ చేశాయి. నేను కిచెన్ స్పూన్స్ చూద్దాం అనుకున్నాను కానీ నాకు నచ్చినవి ఏం దొరకలేదు. పండు ఈ ఆమ్లెట్ ఉండే ప్లేట్ తీసుకుందామా అని అడుగుతుంది. అక్కడ నుంచి మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. యూజువల్లీ ఐకియా నుంచే మేము ఏమైనా తీసుకెళ్దాము అనుకున్నాం కానీ చూసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. ఈ కాఫీ కప్స్ మాత్రం బాగా నచ్చాయి. కొత్త కొత్త కలెక్షన్. ఐకియాకి పోతే అసలు ఎన్ని ఐడియాస్ వస్తాయో. ఎస్పెషల్లీ బెడ్రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇలాంటి వాటిపైన అయితే బోల్డ్ అన్ని ఐడియాస్ వస్తాయి. నాకు ఈ ర్యాక్ కూడా నాకు బాగా నచ్చింది, కిచెన్లో అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అని. దేనికి ఏం చేస్తావు? నీ ప్లాన్స్ నీకు ఉన్నాయి. ఆర్ యూ సీరియస్? నిజంగా తీసుకుంటున్నావా? ఎందుకే? మనకి అన్నీ ఇచ్చాడు, పాలన్నీ ఇచ్చిండే ఉన్నాయి అట్లాంటి పెద్దవి. పెద్దది ఒకటి ఉంది. ఓ స్టీల్ వా? ఎంత ఉన్నాయి? షార్ప్ లేవా? కావాలా? మా ఆయనకి కిచెన్ ఐటమ్స్ చూడగానే ఏ ఒకటి కొనాలి అని ఎగ్జైట్ అయిపోతున్నాడు. అక్కడి నుంచి మేము వాల్ ఫ్రేమ్స్ తీసుకుందాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. యాక్చువల్లీ తీసుకుందామని కాదులే, అలా కనిపించాయి కదా అని చెప్పేసి తీసి కార్ట్లో వేశాను. కానీ వీటికి ముందు గ్లాస్ లేదు, అంత నచ్చలేదు ఇంకా అని చెప్పేసి కార్ట్లో పెట్టి మరీ బయటికి తీసేశాను. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంది, మాన్స్టరా చెట్టు. అది కట్ చేసి ఇచ్చారు. నా దగ్గర ఆల్రెడీ ఉంది. మై గాడ్, ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు. ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. హే ఆగాగు, పిలిచి ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో మా ఆయన ఏమంటాడో చూడాలి ఫస్ట్. నేను రియాక్షన్ చూడాలనుకుంటున్నాను నేను. ఎంత పెద్దగా ఉంది ఇది, ఎలా పెట్టాలి ఏంటి కూడా నాకు అర్థం కావట్లేదు. అంత పెద్దగా ఉంది ఈ చెట్టు. మొక్కలు పిచ్చి ఒకటి ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నాకు ఇది ఇంట్లో ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. నేను ఇంటికి వెళ్ళి చూసి ఎక్కడ ఒక చోట సెట్ చేయాలి. నేను ఎక్కడ పెడతాను అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా. అండి ఏం చేస్తున్నావు? కరా ఎక్కడ పెట్టుకోవాలి?
చెట్టు ఎత్తుకొచ్చి ఒకటేసారి ఇది ఒక మానులాగా ఉంది. చూడు, తీసి చూడు ఎంత పెద్దగా ఉందో. జాగ్రత్త, ఇంకో చెట్టు ఉంది. ఇల్లంతా దాటిపోయి వస్తుంది. పండు, లుక్ అట్ దట్ పండు. ఆ చెట్టు ఎక్కడ ఆర్గనైజ్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.